ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్త అఖిల ద్రవిడ వేద రహస్య చాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. శ్రీమద్గౌతమవంశనాయకమణేర్గోపాలసూరేసుతం తత్పాదాంబుజలబ్ధయుగ్మనిగమాంతార్థం సుశీలం సదా సద్విద్యా వినయాది సద్గుణనిధిం స్వాచార్యనిష్టాన్వితం వందే వైష్ణవభూషణం తమనఘం శ్రీరంగరామానుజం కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడైవర్లు గురుం భజే. శ్రీశైలేశ ఇత్యాది ప్రణతోస్మి నిత్యం மத்தொன்றும் வேண்டா மனமே மதிளரங்கர் கற்றினம் மெய்த்த கஜலினைக்கி உற்ற திருமாலை பாடும் சீர் தொண்டரடிப்பொடியம் பெருமானை எப்பொழுதும் பேசு. శ్రీమత్ కృష్ణ సమాహ్వాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్షాణాం సులభ శ్రీధర సదా. భాగవతోత్తములందరికీ కూడా దాసోహాలు సమర్పిస్తూ తొండరడిప్పటి ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరుమాలై అనేటటువంటి దివ్య ప్రబంధాన్ని సేవిస్తున్నాం. ఆచార్య ఆజ్ఞగా భగవంతుని యొక్క కటాక్షంగా ఈ ప్రబంధాన్ని ఇప్పటి వరకు 37 పాసురాలు సేవించుకోగలిగాం. తిరుమాలై ప్రబంధము సకల వేద సారముని మన పూర్వాచార్యులందరూ కూడా అభిప్రాయపడ్డారు. ఈ ప్రబంధంలో చెప్పబడిందంతా కూడా వేదంలో చెప్పబడినటువంటి విషయాన్నే తొండరడిప్పడి ఆళ్వార్లు ఈ తిరుమాలై ప్రబంధంలో మనకి అనుగ్రహించారు అనే విషయాన్ని మనకి పూర్వాచార్యులు అనుగ్రహించారు. ఈ రామానుజన్ ఉత్తందాదిలో తిరువరంగ తముదనారులు అనేటటువంటి మహనీయులు ఈ ప్రబంధం యొక్క వైలక్షణ్యాన్ని గురించి మనకి తెలియజేస్తూ సెందమిష్ పెయ్యం మరై తమిళ్ మాలై అందమైనటువంటి ద్రావిడ భాషలో నిర్మించబడినటువంటి మరై తమిళ్ మాలై. మరై అంటే వేదములు. ఆ వేదాలకి సదృశమైనటువంటి ఒక చక్కటి మాలికను మనకి అందించారు తొండరడిప్పడి ఆళ్వార్లు. వేదాలకి సారభూతమైనటువంటి ద్రావిడ పాసుర మాలిక అని చెప్పబడేటటువంటి తిరుమాలై అనేటటువంటి గొప్ప ప్రబంధాన్ని మనకు అనుగ్రహించారు తొండరడిప్పడి ఆళ్వార్లు. మహోపకారం చేశారు అని వారిని కీర్తిస్తూ సెందమిష్ పెయ్యం మరై తమిళ్ మాలై అని అనుగ్రహించినట్టుగా ఆ వేదంలో ఉండేటటువంటి విషయాన్నే మనకు అనుగ్రహించారు. దానికి పిళ్ళైలోకం జీయర్ అనేటటువంటి మహనీయులు దాన్ని వివరిస్తూ వేదాలు అందరికీ అధ్యయనం చేయడానికి వీలు ఉండనటువంటివి. వేదాలు కేవలం 3 వర్ణాలకు సంబంధించినటువంటి వారు మాత్రమే అభ్యసించడానికి యోగ్యంగా ఉండేటటువంటిది. అలా కాకుండా స్త్రీలు, బాలలు, జ్ఞానం లేనటువంటి వారు అభ్యసించడానికి వీలు లేకుండా సర్వాధికారమై పరస్పరం విరుద్ధంగా కనిపించేటటువంటి వాక్యాలతోటి భ్రమను కలిగిస్తూ దాన్ని అర్థం చేసుకోవడం చాలా దురావహంగా ఉండటమే కాకుండా ఆ వేదాలు అందరికీ అంత యోగ్యంగా ఉండవు. సేవించడానికి వేదంలో చెప్పబడినటువంటి విషయాన్ని దాన్ని అర్థం చేసుకోవడానికి అందరికీ కూడా అంత యోగ్యత అధికారము యోగ్యత లేకపోయేసరికి ఆళ్వార్లు ఎంతో ఉపకారంతో పరమ కరుణతోటి, కారుణికులు కాబట్టి కరుణతోటి ఆ సారభూతమైనటువంటి విషయాన్నే అందమైనటువంటి ద్రావిడ భాషలో తిరుమాలై అనేటటువంటి ప్రబంధంగా మనకు అనుగ్రహించారు. నాలాయిర దివ్య ప్రబంధంలో మొదలాయిరం అనేటటువంటి మొదటి 1000 పాసురాల్లో చివరి ప్రబంధమైనటువంటి కన్నినన్ సిరుత్తాంబు తప్ప మిగిలిన అన్ని కన్నినన్ సిరుత్తాంబుకు ముందుండేటటువంటి అన్ని ప్రబంధాలు కూడా ప్రణవార్థాన్నే మనకి తెలియజేస్తాయి అని పూర్వాచార్యుల అభిప్రాయం. ప్రణవార్థం ఏం తెలియచేస్తుందండి? ప్రణవం ఏం తెలియచేస్తుంది? తిరుమంత్రంలో ఉండేటటువంటి ప్రణవం మనకి ఏం తెలియచేస్తుంది అంటే ఈ జీవుడు అనన్యార్హ శేషభూతుడు అని చెప్తుంది. ఎవరికి అనన్యార్హ శేషభూతుడు? ఎవరికి మాత్రమే వినియోగపడవలసినటువంటి వాడు ఈ జీవుడు అంటే భగవంతుడికి మాత్రమే వినియోగపడవలసినటువంటి వాడు అని ఆ ప్రణవం యొక్క అర్థం చెప్తుంది. ఈ శేషత్వము భగవంతుడికే శేషత్వం శేషభూతుడిగా ఉండాలి ఈ జీవుడు అనేటటువంటి విషయం ప్రణవం మనకి తెలియచేస్తుంది. కానీ అది పైన అర్థం. లోతుగా కనుక మనం కొంచెం దాన్ని విశదంగా మనం పరిశీలించి చూస్తే
ఈ జీవుడు అనన్యార్హ శేషభూతుడే. కానీ ఎవరికి అనన్యార్హ శేషభూతుడు అంటే ఆ శేషత్వం ఎక్కడి వరకు ఉంటుంది అంటే భాగవత శేషత్వ పర్యంతము ఈ జీవుని యొక్క శేషత్వం వ్యాప్తి చెంది ఉంటుంది. అంటే కేవలం భగవంతుడికే అనన్యార్హ శేషభూతుడిగా ఉండటం కాదు, ఆ భగవంతుని యొక్క భక్తులు ఎవరైతే ఉంటారో ఆ భాగవతోత్తములందరికీ కూడా ఈ జీవుడు దాసుడే. అలా అనువర్తించాలి, ఆ భాగవతోత్తముల వరకు అనువర్తించాలి అని చెప్తారు మనకి పిళ్ళై లోకాచార్యులు. ఇదిలే భాగవత శేషత్వం అనుసంధేయం. ఈ ప్రణమంలో భాగవత శేషత్వాన్ని కూడా అనుసంధించుకోవాలి. పైకి కనపడకపోయినా కూడా భాగవత శేషత్వాన్ని కూడా మనం అందులో చెప్పబడినట్టుగా గ్రహించి దాన్ని మనం అలవర్చుకోవాలి అంటారు. అలా ప్రణవ అర్థాన్ని ప్రకాశింపజేసేటటువంటి ఈ ప్రబంధాలన్నిటిలో కూడా భగవత్ శేషత్వము చెప్పబడింది, భాగవత శేషత్వము చెప్పబడింది. ఈ ప్రబంధం తిరుమాలై అనేటటువంటి ప్రబంధంలో సిలయినాల్ సెట్ర ఇలంగై సెట్ర దేవనే దేవనావాన్, ఎవరు పరాత్పరుడు అనేటటువంటి నిర్ణయం ఆళ్వార్లు నిష్కర్షగా శ్రీమన్నారాయణుడు ఆ లంకా నగరాన్ని ధ్వంసం చేసినటువంటి ఆ శ్రీమన్నారాయణుడే దేవాది దేవుడు అనేటటువంటి ఆ పరత్వాన్ని చక్కగా అందరికీ తెలియచేసి తిరువరంగత్తుళ్ళోంగుం ఒళియుళార్ తామే అన్రే తందయుం తాయుమావార్ అని క్రిందటి పాసురంలో చెప్పినట్టుగా నాకు సర్వవిధ బంధువు ఆ రంగనాథుడే, పెరియ పెరుమాళ్లే అనేటటువంటి విషయాన్ని చెప్పడం ద్వారా భగవత్ శేషత్వం చెప్పబడింది. మరి భాగవత శేషత్వం ఎక్కడ చెప్పారండి? ప్రణవార్థం అంటే రెండూ చెప్పాలి కదా. ఏ ఆళ్వార్లు మనం చూసినా కూడా వాళ్ళ ప్రబంధాలలో భగవత్ శేషత్వము చెప్పబడుతుంది, భాగవత శేషత్వము కూడా చెప్పబడుతుంది. ఒక్కొక్కరు ఒకదాన్ని ఎక్కువగా చెప్తారు, ఒకదాన్ని తక్కువగా చెప్తారు, కానీ చెప్పకుండా విడిచిపెట్టరు కదా. అంటే ఇక మీద చెప్పబడేటటువంటి ఆ పాసురాలన్నీ కూడా భాగవత శేషత్వం గురించే చెప్తారు. ఎవరినైనా ఒక మంచి మార్గంలో ప్రవేశపెట్టాలి అంటే ముందు సులభంగా ఉండేటటువంటి దానిని వారికి ముందు చూపించి దానిని వారు సులభంగా అర్థం చేసుకోవడం కోసం వైభవం ఎక్కువ ఉండేటటువంటి దేని గురించి అయితే మనం చెప్తే త్వరగా నమ్ముతామో ఆ విషయాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేసి అందులో ఒక ఊనిక కలిగిన తర్వాత అసలైనటువంటి తారతమ్యమైనటువంటి విషయాన్ని చెప్పడం మన పూర్వాచారులకి అలవాటు. పరమాత్మని ఇప్పుడు మనతో సమానమైనటువంటి భాగవతోత్తములు మనకన్నా గొప్పవారు, వారి పట్ల ఈడుపడి ఉండాలి, వారిలో ఉండేటటువంటి దోషాలు ఎంచకూడదు, వారిలో ఉండేటటువంటి గుణాలను మాత్రమే మనం స్వీకరించాలి, వారికి దాసులుగా ఉండాలి అంటే అది కొంచెం సంసారిక సుఖాలలో నిమగ్నమై సంసారిక విషయాలు అనుభవించేటటువంటి వారికి ఆ విషయాన్ని ఒప్పుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. అంత సులభంగా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి వీలు ఉండదు. కానీ మనకన్నా గొప్పవాడు, విలక్షణమైనటువంటి వాడు, అనేక కళ్యాణ గుణములు ఎప్పుడూ కలిగినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు గురించి ముందు మనకి ఇంట్రడ్యూస్ చేసి ఆయన గురించి మనకి తెలియచేసి ఆయన ఎంత భోగ్యమైనటువంటి వాడు అనే ఆ విషయాన్ని మనకి అంతా మన మనసుకు పట్టేటట్టుగా మా మనసుకి ముందు శేషపడి ఉండటము, ఆయనకి దాస్యత్వం అనేటటువంటి దానిని ముందు అలవరిచి ఆ దాస్యత్వాన్ని ముందు పెరుమాళ్ల విషయంలో మనకి రుచి చూపించి ముందు రుచిని ముందు అలవాటు చేసి ఆ తర్వాత అంతకన్నా గొప్పది భాగవత శేషత్వము, అది మనం చేరుకోవలసినటువంటి చివరి మెట్టు అని మన పూర్వాచార్యులందరూ కూడా ముందు భగవత్ శేషత్వం. ఎందుకంటే భగవంతుడికి దాసుడిగా ఉండటం అత్యంత సులభమైనటువంటి విషయం. భగవంతుడిలో అనేక కళ్యాణ గుణములు ఉంటాయి. భగవంతుడు ఎప్పుడూ కూడా మనకి ఉపకారం చేసేటటువంటి మహోపకారం చేసేటటువంటి వాడు అనేటటువంటి ఆ విషయాలు యథార్థమైనటువంటి ఆ జ్ఞానములన్నీ కూడా కలిగితే ఈ జీవుడికి భగవంతుని విషయంలో ఈడుపడి ఉండటం సులభమైనటువంటి పని. కానీ మనతో పాటు సజాతీయులుగా ఉండి మనలాగే ప్రకృతి సంబంధం వల్ల కొన్ని దోషాలు కలిగినటువంటి వారిని
అంత సులభంగా భాగవతోత్తములు వారు పెరుమాళ్ళ పట్ల ఎంతో ఈడుపడి ఉన్నా కూడా సజాతీయులు కాబట్టి వారిని అంగీకరించడం, వారు మనకన్నా గొప్పవారని వారికి దాసులుగా ఉండడం అనేటటువంటిది అంగీకరించడం కొంచెం కష్టమవుతుంది. అది ఎప్పుడు సులభమవుతుంది అంటే ఈ మనసుకి దాస్యం చేయటం అలవాటైపోతే అప్పుడు భగవంతుడి కన్నా కూడా భాగవతోత్తములు చాలా గొప్పవారు. ఆ భగవంతుడు కూడా భాగవతోత్తముల్ని సేవిస్తేనే ఆనందిస్తాడు అనేటటువంటి విషయం ఆయన కొరకు ఆయన ఆనందం కొరకు మీరు భాగవతోత్తములను సేవించండి అని చెప్తే అప్పటి వరకు భగవంతుడి పట్ల ఈడుపడినటువంటి ఈ మనసుకి భాగవతోత్తముల్ని ఆశ్రయించడం తేలికైపోతుంది. అందుకని ఈ ప్రబంధంలో ఇప్పటి వరకు చెప్పినటువంటి ఈ భగవత్ వైభవం అంతా కూడా ఈ పాసురానికి అవతారిక లాంటిది. 38వ పాసురానికి 1వ పాసురం నుండి 37వ పాసురం వరకు ఆళ్వార్లు చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా భగవద్ వైభవము, భగవంతుని పట్ల ఈడుపడేటట్టుగా మనని ఆకర్షింపచేసేటట్టుగా ఆళ్వార్లు చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా ఈ పాసురం నుండి ఇక్కడ నుండి ఈ ప్రబంధం ఇప్పుడు 38వ పాసురం నుండి చెప్పబోయేటటువంటి విషయాలన్నిటికీ కూడా అవతారిక లాంటిది అని మనకు అనుగ్రహిస్తున్నారు పూర్వాచార్యులు. చూడండి ఎంత గొప్ప, అసలు ఒక్కొక్క పాసురమే మొదటి పాసురం నుండి ఒక పాసురానికి ఆ భోగ్యత అనేటటువంటిది పెరుగుతూ మనసు ఎప్పుడెప్పుడు వెళ్ళి రంగనాథుడిని సేవిద్దామా, ఎప్పుడెప్పుడు వెళ్ళి ఆ శ్రీరంగనాథుడి యొక్క చరణారవిందాలని సేవించి ఆశ్రయించి అక్కడే జీవితాన్ని గడుపుదామా అన్నంత ఆర్తి తెప్పించి ఇదంతా కూడా దేనికోసం అనుకుంటున్నారు? రంగనాథుడి కోసమా? కాదు. రంగనాథుడి యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వారి ఆనందం కోసం, వారిని ఆశ్రయించడం కోసం అని ఇప్పటి వరకు చెప్పినటువంటి ఆ వైభవాన్ని అంతటినీ కూడా అవతారిక కింద మార్చేస్తున్నారు. ఒక ప్రబంధంలో చెప్పబోయేటటువంటి మెయిన్ విషయానికి ముందు పూర్వరంగం ఎలా అయితే ఉంటుందో అది ఇప్పటి వరకు చెప్పినటువంటిది 37 పాసురాల వరకు మనకు అనుగ్రహించినటువంటిది పూర్వరంగం మాత్రమే. ఇక ముందు చెప్పబోయేటటువంటి విషయానికి పూర్వరంగం మాత్రమే అని అత్యద్భుతంగా ఈ 38వ పాసురానికి అవతారికలో అనుగ్రహిస్తున్నారు. ఈ 38వ పాసురం ఈ తిరుమాలై అనేటటువంటి దివ్య ప్రబంధానికి మొత్తానికి కూడా ఉయరంద పాటు, గొప్ప పాటు. ఒక్కొక్క ప్రబంధంలో ఒక్కొక్క పాసురం చాలా గొప్పది. అదే ఆ ప్రబంధానికి అంతటికీ కూడా ముఖ్యమైనటువంటి సారతమమైనటువంటి విషయం చెప్పబడుతోంది అని చెప్తారు. మనం గనక తిరుప్పావై అనేటటువంటి ఒక దివ్య ప్రబంధాన్ని తేలికగా అర్థం అవ్వాలి అంటే తిరుప్పావై దివ్య ప్రబంధంలో ఏది ఉయరందు పాటు అంటే 2 పాసురాలు చాలా ముఖ్యమైనటువంటివి అంటారు. భాగవత శేషత్వం గురించి చెప్పేటటువంటి ఇళంకిళియే అనేటటువంటి ఆ పాసురము చాలా గొప్పది. ఇక భగవత్ శేషత్వం గురించి చెప్పేటటువంటి సిత్తుం సిరుగాలే అనేటటువంటి పాసురము ఆ ప్రబంధానికే ఉయరందు పాటు గొప్ప పాసురము అని ప్రాణభూతమైనటువంటి పాసురము అని చెప్తారు. అలా ఈ తిరుమాలై అనేటటువంటి దివ్య ప్రబంధానికి ఈ 38వ పాసురము ప్రాణభూతమైనటువంటిది. ఈ విషయంలో ఏం తెలియచేస్తున్నారండి, ఈ పాసురంలో ఏం తెలియచేస్తున్నారు అంటే రంగనాథుడికి నిజంగా ఆనందం కలిగించేటటువంటిది ఏమిటి? ఇప్పటి వరకు ఆయన ఆనందిస్తున్నాడు, ఆళ్వార్లను చూసి ఆనందిస్తున్నారు, ఆళ్వార్లు పడేటటువంటి ఆ ఆర్తిని చూసి ఆనందిస్తున్నారని చెప్పారు. కానీ నిజంగా ఆయనకి సంతోషం కలిగించేది ఏమిటి, ఎలా ఉంటే ఆయన సంతోషపడతారు అనేటటువంటి విషయాన్ని చెప్తూ అది ఏంటి అంటే భాగవతోత్తములను చూస్తేనే పెరుమాళ్ళకి చాలా ఆనందం కలుగుతుంది. ఇంకా ఏ విషయము కూడా ఆనందం కలిగినా కలగకపోయినా భాగవతోత్తములను సేవిస్తే ఆనందం కలుగుతుంది. ఆ భాగవతోత్తములు అనేటటువంటి వారు ఎలా ఉంటారు అంటే ఈ పాసురంలో మనకి అనుగ్రహిస్తున్నారు. మనం చేసేటటువంటి ఈ జీవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే కైంకర్యము అని చెప్పుకుంటాం. కైంకర్యం అంటే ఏమిటి అంటే యజమానికి ఇష్ట వినియోగార్హంగా ఉండటం. ఆయన ఎలా వినియోగించుకోవాలి అని అనుకుంటే అలా వినియోగపడటం అంటే ఏమిటండి అంటే ఆయన మనకిచ్చినటువంటి పనిని సక్రమంగా చేస్తే ఆయన తిరుముఖ మండలంలో ఒక చక్కటి ఆనందం కలుగుతుంది కదా, ఆ ఆనందాన్ని కలగజేయడమే వినియోగార్హంగా ఉండడము. కైంకర్యము అంటే మనం చేసేటటువంటి
ఏ చిన్నపాటి పనైనా కూడా ఆయన తిరుముఖ మండలంలో ఆనందాన్ని కలగజేసేటటువంటి విషయం అయితే అదే గొప్ప కైంకర్యం అవుతుంది. అలా రంగనాథుడి యొక్క తిరుముఖ మండలంలో ఆనందాన్ని కలగజేసేటటువంటి విషయాన్ని ఈ పాసురంలో మనకి ఆళ్వార్లు అనుగ్రహిస్తున్నారు. యథావకాశంగా పాసురాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. 38 பாட்டு மெய்ம்பொருள் இத்தியாதி. మహాభారతత్తుక్కు చర్మ శ్లోకం బోలేయాయత్తు ఈ ప్రబంధుక్కు ఇప్పాట్టు అత్యద్భుతంగా అనుగ్రహిస్తున్నారు. ముందు చెప్పడమే మహాభారతానికి చర్మశ్లోకంలాగా ఈ ప్రబంధానికి ఈ పాసురము అనేటటువంటి ఒక చక్కటి ఓపెనింగ్ కామెంట్స్ అంటారు చూసారా, అలా ఈ పాసురానికి ఇంట్రడక్షనే అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు. అసలు మహాభారతం అంటేనే గొప్ప ప్రబంధము, గొప్ప ఇతిహాసము. ఆ ఇతిహాసం అసలు ఎందుకు వచ్చిందండి ఈ లోకంలోకి అంటే మనందరినీ ఉద్ధరించడం కోసం వచ్చినటువంటిది ఆ మహాభారతం. ఆ మహాభారతంలో కూడా సారభూతమైనటువంటి విషయం ఏమిటండి అంటే అసలు ఆ మహాభారతం అంతా కూడా జరగడానికి కారణం ఏమిటండి అంటే ఆ మహాభారతంలో ఉన్న విషయాలన్నిటిలో కూడా గొప్పది ఏమిటండి అంటే చర్మశ్లోకం బోలే. ఆ మహాభారతంలో అత్యంత సారభూతమైనటువంటిది చర్మశ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని పెరుమాళ్ళు మన దుఃఖాన్ని తొలగించడం కోసం అర్జునుడిని ఒక వ్యాజంగా పెట్టుకొని ఉపనిషత్తుల్లో ఉండేటటువంటి ఆ విషయాలన్నిటినీ కూడా క్రోడీకరించి సులభంగా మనం అర్థం చేసుకోవడానికి వీలుగా ఉపనిషత్తులో ఉండే సారాన్నంతటినీ కూడా గీతామృతంగా మనకి అనుగ్రహించారు కృష్ణ పరమాత్మ. ఆ గీతలో కూడా 700 శ్లోకాల్లో ఏది అండి అత్యంత ముఖ్యమైనటువంటి శ్లోకము అంటే మా శుచః, మన దుఃఖాన్ని తొలగించడం కోసం అతి సులభంగా ఆయనని ఎలా చేరుకోవాలి అనే విషయాన్ని ప్రపత్తిని ప్రతిపాదించేటటువంటి ఆ చర్మశ్లోకమే అత్యంత సారతమమైనటువంటి విషయం. అలా మహాభారతం మొత్తానికి 1,25,000 శ్లోకాలు కలిగినటువంటి ఆ మహాభారతానికి మొత్తానికి కూడా చర్మశ్లోకం ఎలా అయితే మణిమకుటంగా విరాజిల్లుతూ ఉందో ఈ ప్రబంధానికి కూడా నాయికా మణిరత్నంగా ఈ పాసురం విరాజిల్లుతోందండి అని చెప్తున్నారు. మహాభారతమాగిరదు మతిమంధాన మా విద్య ఏనాసౌ శృతిసాగరాత్ జగద్ధితాయ జనితో మహాభారత చంద్రమా. అత్యద్భుతంగా మహాభారతం అంటే ఏమిటండి అంటే మతి మంధాన మా విద్య ఏనాసౌ శృతి సాగరాత్. శృతులనేటటువంటి సాగరాన్ని వ్యాస మహర్షి తన మతిమందాహ తన బుద్ధి అనేటటువంటి కవ్వంతో బాగా దాన్ని మథిస్తే అందులోంచి వచ్చినటువంటి ఒక చంద్రుడు లాంటిది మహాభారతం. ఆనాడు పాల సముద్రాన్ని చిలికినప్పుడు అమృతమథనం కోసం పాల సముద్రాన్ని చిలికినప్పుడు దాన్ని చిలికినప్పుడు అందులో నుండి అనేకమైనటువంటి విషయాలు ప్రయోజనకరమైనటువంటి వస్తువులన్నీ కూడా ఆవిర్భవించాయి. అందులో ఏమిటి అత్యంత గొప్పది అంటే అమృతం దేవతలకి ప్రసాదించినటువంటి ఆ స్వామి ఆ అమృత ఆవిర్భావానికి ముందు ఆ అమృతమథనంలోంచి చంద్రుడు, ఆ తర్వాత చంద్ర సహోదరి అయినటువంటి ఆ పిరాటి కూడా ఉద్భవించారు. అలా చంద్రుడు ఉదయించిన తర్వాత లోకాలన్నిటికీ కూడా తన వెన్నెలలతోటి ఎలా అయితే చల్లదనాన్ని పంచాడో ఇక్కడ వ్యాస మహర్షి తన బుద్ధినంతా అప్పటి వరకు వేదాలను అధ్యయనం చేయడం కష్టంగా ఉండి వేదాలలో చెప్పినటువంటి ఆ విషయాలన్నిటినీ కూడా యథార్థంగా వాటిని అర్థం చేసుకోవడానికి కష్టపడుతున్నటువంటి ఈ చేతనులందరినీ కూడా ఉజ్జీవించడం కోసం వ్యాస మహర్షి తన బుద్ధి అనేటటువంటి కవ్వంతోటి శృతులు ఆ వేదాలనేటటువంటి సాగరంలో బాగా మథనం చేస్తే జగద్ధితాయ జగత్తుని కాపాడటం కోసం, జగత్తులో ఉండేటటువంటి వారందరినీ కూడా ఆనందింపచేయడం కోసం, జగత్తులో ఉన్నటువంటి వారందరి అజ్ఞానం అనేటటువంటి చీకటుల్ని పోగొట్టడం కోసం మహాభారతం అనేటటువంటి చంద్రుడు ఉదయించాడు.
వ్యాస మహర్షి చేసినటువంటి ఆ మథనము, శృతులు అనేటటువంటి వేదాలు అనేటటువంటి సాగరంలో తన బుద్ధి అనేటటువంటి కవ్వంతో చిలికితే జగత్తులో ఉన్నటువంటి చీకటులన్నిటినీ కూడా పోగొట్టి జగత్కంతటికీ కూడా ఒక చల్లని ధనం, తాపత్రయాలతో నిండి ఉన్నటువంటి ఈ సంసారులకి ఆ తాపత్రయాలు పోగొట్టుకొని ఆహ్లాదకరంగా తమ మనసుని మార్చుకోవడం కోసం ఒక చక్కటి చందమామని చంద్రుడు అనేటటువంటి ఒక మహాభారతం అనేటటువంటి ఒక చంద్రుడు ఆ మదనం నుండి ఆవిర్భవించాడు అని చెప్తున్నారు. అలా వాయుపురాణం చెప్పినట్టుగా చల్లగా శృతులలో చెప్పబడినటువంటి ఆ అర్థాలను యథార్థంగా సులభంగా తెలుసుకోవడానికి మహాభారతం అనేటటువంటి చంద్రుడిని ఆవిర్భవింపచేశారు వ్యాస మహర్షి. ఆ శృతులలో చెప్పబడినటువంటి ఆ సూత్రాలు, ఆ వ్యాఖ్య, ఆ విషయాలన్నీ కూడా పరస్పర విరుద్ధంగా ఉంటాయి. ఒకచోట ఒక రకంగా చెప్తారు, ఒక చోట ఇంకో రకంగా చెప్తారు. వాటికి సమన్వయం అంతా అధ్యయనం చేస్తే తప్ప దానికి సమన్వయం అనేటటువంటిది కుదరదు. కానీ ఇది సులభంగా ఒక కథలో ఆ విషయాలన్నిటినీ కూడా ఒక కథలో పాత్రల ద్వారా ఆ విషయాలన్నిటినీ కూడా చేస్తూ అందరికీ సులభంగా అర్థమయ్యేటట్టుగా అందరూ దానిని చదివి ఆహ్లాదపడుతూ మనసంతా కూడా ఆనందంతో నింపుకునేటట్టుగా వ్యాస మహర్షి మహాభారతం అనేటటువంటి చంద్రుణ్ణి మనకి అనుగ్రహించారు. ఎంగిరపడియే శృతిసాగర చంద్రమా వాయత్తు మహాభారతం శృతిసాగర చంద్రమా. అమృత పాలక సముద్రం నుండి ఆవిర్భవించినటువంటి వాడు మనం చూసేటటువంటి చంద్రుడైతే శృతి సాగరం, శృతులు అనేటటువంటి వేద సాగరం నుండి వేద సాగరాన్ని మధిస్తే అందులోంచి ఆవిర్భవించినటువంటి చంద్రుడు మహాభారతం అనేటటువంటి చంద్రుడు ఆవిర్భవించింది. సర్వేశ్వరన్ క్షీరాబ్దియై కడందు దేవర్గడుక్కు అమృతత్తై కొడుతాన్. సర్వేశ్వరుడు చేసినటువంటి ఉపకారం ఏమిటండి అంటే క్షీరసాగరాన్ని మదించి దేవతలకి అమృతాన్ని ప్రసాదించాడు. శ్రీ వేదవ్యాస భగవాన్ శృతి అయి కడందు సర్వాహ్లాదకరమాన మహాభారతత్తై సంసారిగలుక్కు ఆత్మోజీవన హేతువాగ కొడుతాన్. భగవంతుడు ఎవరికి ఉపకారం చేశాడు అంటే దేవతలకు ఉపకారం చేశాడు. అంతకన్నా గొప్ప ఉపకారం ఎవరు చేశారండి అంటే వేదవ్యాస భగవాన్. శ్రీ వేదవ్యాస భగవానుడు శృతియే కడందు, శృతులనేటటువంటి వేదములనేటటువంటి ఒక సముద్రంలో దాన్ని మధించి సర్వాహ్లాదకారమైన అందరికీ ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి మహాభారతాన్ని సంసారిగలుక్కు మనందరికీ కూడా ఆత్మోజ్జీవన హేతువాగా ఎవరైతే ఉజ్జీవించాలనుకుంటున్నారో, వారి ఆత్మోజ్జీవనానికి కృషి చేయాలనుకుంటున్నారో వారందరి కోసం కూడా పంచమ వేదము అని చెప్పబడేటటువంటి మహాభారతాన్ని మనకి ప్రసాదించారు అంటున్నారు. దేవర్గళుక్కు ఈశ్వరన్ కొడుత్తామృతం బంధకం శ్రీ వేదవ్యాస భగవాన్ సంసారిగళుక్కు కొడుత్త మహాభారతం సంసారి విమోచనకరమిరే. ఇద్దరూ కూడా ఒక అమృతం వంటి విషయాన్ని గొప్ప వైభవం కలిగినటువంటి రెండు విషయాలు ప్రసాదించారు. భగవంతుడేమో దేవతలకి అమృతాన్ని ప్రసాదిస్తే శ్రీ వేదవ్యాస భగవానుడేమో సంసారులకి మహాభారతం అనేటటువంటి గొప్ప అమృతాన్ని ప్రసాదించారు. రెండిటికి తేడా ఏమిటండి అంటే భగవంతుడు దేవతలకు ప్రసాదించినటువంటి ఆ అమృతము బంధకానికి కారణమవుతుంది. అంటే ఆ అమృతాన్ని పుచ్చుకుంటే ఇంకా యవ్వరంగా ఉండి ఇంకా కర్మల్ని ఆచరిస్తూ ఆ కర్మాను గుణంగా మన ఖాతాలో పాప పుణ్యాలను పెంచుకోవడానికే ఉపయోగపడి మళ్ళీ ఆ పాపాలు పుణ్యాలు అనుభవించడం కోసం మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తవలసి వస్తుంది. అదే వేదవ్యాస భగవానుడు అనుగ్రహించినటువంటి ఈ మహాభారతం వల్ల ప్రయోజనం ఏమిటండి అంటే సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్నటువంటి మనందరికీ కూడా ఆ మహాభారతము సంసార విమోచనముగా ఉపయోగపడుతుంది. సంసారం నుండి బయటకి రావడానికి, సంసార సర్కిల్ ఆ వలయం నుండి బయటికి రావడం కోసం ఇది వినియోగపడుతుంది. ఎలా అండి? మహాభారతం 1,25,000 శ్లోకాలు. అవన్నీ ఎవరు అధ్యయనం చేయగలరు? అందులో ఉన్నటువంటి సూక్ష్మములు ఎవరు చదవగలరు? అందులో ఉన్నటువంటి విషయాలు ఎవరు అనుష్ఠానంలో ఉంచుకోగలరు? ఇవన్నీ చేస్తే అప్పుడు కదా సంసారంలోంచి బయటపడతాము. కానీ ఇక్కడ పెరియవాచ్యాన్ని పెళ్ళై అంత సులభంగా సంసారులందరికీ కూడా ఇదంతో ఉపకారం చేసినటువంటి విషయము ఆ సంసార విమోచకము అని చెప్తున్నారు. ఎలా అండి అంటే ఇది కూడా అందరికీ
ఈ అధ్యయనం చేయడానికి అంత సులభంగా ఉండేటటువంటిది కాదు కదా. 1,25,000 శ్లోకాలు అధ్యయనం చేసి ఆ శ్లోకాలలో చెప్పబడినటువంటి విషయాన్ని సమగ్రంగా తెలుసుకొని అప్పుడు కదా అనుష్ఠాన పర్యంతం ఆచరిస్తే అప్పుడు కదా సంసార విమోచకము అంటే కాదు కాదు కాదు. అలా చెప్పడానికి కారణం ఏమిటంటే అమ్మహాభారతందాన్ కోదెన్నుంబడియాయెత్తు శ్రీ గీతై, ఆ మహాభారతం అంతటినీ కూడా పిప్పిగా చేసి పడేసి అందులో దాన్ని పిండి రసం తీస్తే అందులోంచి వచ్చేటటువంటి సారమైనటువంటి విషయం ఏమిటండి అంటే గీత, భగవద్గీత మహాభారతంలో ఉండడం వల్ల అది సంసారిகளுக்கு కొడుత సంసార విమోచకమిరే. సంసారంలో ఉండేటటువంటి వారందరికీ కూడా సంసార విమోచకం ఎలా అవుతోంది అంటే ఆ మహాభారతంలోనే కదా భగవానుడు అనుగ్రహించినటువంటి గీతామృతం ఉంది. ఆ గీతామృతము ఏమిటి అంటే మహాభారతానికి అంతటికీ కూడా సారభూతమైనటువంటిది. మహాభారతం అనేటటువంటి చెరుకుని చెరుకు రసం తీసేటటువంటి పరికరంలో పెడితే పిప్పంతా మహాభారతం అంతా పిప్పైపోతుంది. అందులో ఉండేటటువంటి ఆ రసం ఏదైతే వచ్చేటటువంటి రసం ఏదైతే ఉందో అది శ్రీగీతై, భగవానుడు అనుగ్రహించినటువంటి భగవద్గీత. అదిల్ సారమాయెత్తు చరమ శ్లోకం 700 శ్లోకాలు. అందులో భగవంతుడు చెప్పనిదంటూ ఏమీ లేదు. కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, ఇంకా ఎన్నో మోక్షం పొందడానికి ఎన్నో మార్గాలన్నిటినీ కూడా భగవంతుడు చెప్పి ఉన్నాడు కదా. ఇవన్నిటిలో కూడా ఏది గొప్పదైనటువంటి విషయం అంటే అందులో సారమాయిత్తు చర్మ శ్లోకం, అందులో సారభూతమైనటువంటిది సారతమమైనటువంటిది చర్మశ్లోకమే కదా. ఇది సొల్లుగైక్కాగ కీజడంగు చొల్లిత్తు, ఆ చర్మశ్లోకం చెప్పడం కోసమే ఆ ముందంతా అప్పటి వరకు ఆ కథనంతటినీ కూడా పరమాత్మ నడిపించాడు. అసలు భగవద్గీత మహాభారతం ఎందుకు వచ్చింది అండి, ఎందుకు ఈ లోకానికి అంది అంటే అదిగో ఆ చర్మశ్లోకం ఈ లోకానికి అందడం కోసమే మహాభారతం అనేటటువంటి ఒక గొప్ప ఇతిహాసం ఈ లోకానికి అందింది. దానికి పూర్వరంగంగానే ఈ కథనంతటిని కూడా కృష్ణ పరమాత్మ నడిపాడు. ఆ నడిపినటువంటి ఆ విషయాలు చెప్పినటువంటి విషయాలు మహాభారతము, అందులో భగవద్గీత, అందులో చర్మశ్లోకం వరకు ముందు ఉన్నటువంటి ఆ శ్లోకాలన్నీ కూడా భగవద్గీతలో ఉన్నటువంటి ఆ ముందు శ్లోకాలన్నీ కూడా చర్మశ్లోకానికి ఉపోద్ఘాతం వంటివి. భగవద్గీతకు ఉపోద్ఘాతం ఏమిటి అంటే ఆ భారతంలో ఉండేటటువంటి ఆ కథ అంతా కూడా భగవద్గీతకి ఉపోద్ఘాతం లాంటిది. అసలు ఇంతలా చెప్పడం ఎందుకండి అంటే మన మనస్థితి ఆ స్థితికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పినటువంటి ఆ మాటలు మనసుకి పట్టి మనసులో చిరస్థాయిగా నిలిచిపోయి దాన్ని ఆచరణ పర్యంతము అనుభవిస్తాం. అర్జునుడు శోకంలో తపిస్తేనే ఒక మనిషి ఒక చేతనుడు శోకంతో మనసుని ప్రక్షాళన చేసుకుంటేనే అప్పుడు ఏది గతి, ఏది నాకు నిజమైనటువంటి రక్షకము అనేటటువంటిది తెలుస్తుంది. ఏదో ఒక రకంగా శోకించే వైరాగ్యం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏదో ఒక రకంగా వైరాగ్యం కలిగితే అప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా నాకు కావాల్సినటువంటివి కాదు. నేను పాటుపడవలసినటువంటిది ఆత్మోజ్జీవన కోసమే. ఎందుకు ఈ జీవితం ఇన్ని బ్యాంకులో డిపాజిట్స్ వేసుకోవడానికా, లేకపోతే ఇల్లు కట్టుకోవడానికా, లేకపోతే వాట్ ఈస్ పర్పస్ ఏమిటి, ఈ జీవితం యొక్క పర్పస్ ఏమిటి అని లోతుగా ఎప్పుడు ఆలోచించి ఆ విషయం మీదే ఎప్పుడు మనం కూర్చోగలము అంటే ఒక వైరాగ్యం కలిగినప్పుడే, ఒక దుఃఖం ఆ వైరాగ్యం అనేటటువంటిది కొన్ని సందర్భాల్లో కష్టాల వల్ల దుఃఖం కలిగినప్పుడు ఆ వైరాగ్యం కలుగుతుంది. కానీ అది ఎలా ఉంటుంది అంటే భగవంతుని కటాక్షం వల్ల ఆ కష్టం తీరిపోగానే అప్పటి వరకు కలిగినటువంటి ఆ వైరాగ్యం కూడా మళ్ళీ సమసిపోయి మళ్ళీ మామూలుగా వస్తుంది. కానీ ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ వైరాగ్యం కలిగినటువంటి స్థితిలో మనకి పెద్దల దగ్గర నుండి ఏదైనా చక్కటి విషయాన్ని కనుక మనం వింటే అది ఎక్కువ రోజుల వరకు మన మీద ప్రభావం చూపేటట్టుగా ఉంటుంది. కాబట్టి అర్జునుడికి శోకాన్ని కలిగించి ఆ అర్జునుడిని వ్యాజంగా పెట్టుకొని ఈ లోకానికి చర్మశ్లోకం అందించడం కోసమే కదా కృష్ణ పరమాత్మ ఇంత కథని కూడా నడిపారు అని చెప్తున్నారు. ఇది సొల్లుగైక్కాగకి జడంగు సొల్లిత్తు, ఆ లోకానికి చర్మశ్లోకాన్ని అనుగ్రహించడం కోసమే
భగవానుడు ఇంత భారతాన్ని కూడా నడిపారు. ఇదుక్కుమేల్ ఇదంతే న తపస్కాయ ఎండ్రు తొడంగి చరమశ్లోకత్తినుడయ గౌరవత్తే చొల్లుగిరదు. ఆహా, అలా అయితే అండి తర్వాత ఇంకెందుకు మరి ఇంకొన్ని శ్లోకాలు చెప్పారు పరమాత్మ. చర్మశ్లోకం చెప్పడం కోసమే ఈ భగవద్గీతనంతటినీ కూడా చెప్పారని చెప్తున్నారు కదా. భగవద్గీతలో చర్మశ్లోకం తర్వాత ఇంకా బోల్డని శ్లోకాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఎందుకు చెప్పారు మీరు? చర్మశ్లోకమే కోసమే ఇదంతా కూడా నడిపాడు పరమాత్మ అంటే చర్మశ్లోకం చెప్పి అక్కడతో ఆపేయాలి కదా చెప్పడం, తన ఉపదేశాన్ని. ఆ తర్వాత కూడా ఎందుకు ఇన్ని శ్లోకాలు మనకి అనుగ్రహించారు అంటే ఆ తర్వాత చెప్పినటువంటి శ్లోకాలన్నీ కూడా ఆ చర్మశ్లోకం యొక్క గౌరవాన్ని చెప్తున్నాయి. ఇది అందరికీ చెప్పేటటువంటి విషయం కాదు పార్థ. ఎవరైతే నా గురించి గొప్ప తపస్సు చేస్తారో, ఎవరైతే గొప్ప వైరాగ్యం కలిగి ఉంటారో, ఎవరైతే గొప్ప భక్తి కలిగి ఉంటారో వారికే చెప్పవలసినటువంటి విషయాన్ని నీకు చెప్పాను అనేటటువంటి విషయాన్ని కృష్ణ పరమాత్మ తర్వాత శ్లోకంలో అనుగ్రహిస్తారు. కాబట్టి అదంతా కూడా తర్వాత చెప్పినటువంటి ఆ శ్లోకాలన్నీ కూడా చర్మశ్లోకం యొక్క గౌరవాన్ని ప్రతిపాదించేటటువంటి శ్లోకాలు. కాబట్టి భగవద్గీత అంతా కూడా పెరుమాళ్ళు దేనికి అనుగ్రహించారు అంటే చర్మశ్లోకాన్ని లోకానికి అందించడం కోసమే. అప్పడియే అదే విధంగా అలా అయితే భారతము ఒక పూర్వరంగం, భారతం అనేటటువంటి కథని ఆ కథని నడిపిస్తూ భగవద్గీత అనేటటువంటి ఒక ప్రబంధాన్ని, ఒక చక్కటి ప్రబంధాన్ని, ఆ ప్రబంధంలో కూడా సారతమమైనటువంటి విషయాన్ని చర్మశ్లోకాన్ని అనుగ్రహించినటువంటి విధంగానే అప్పడియే ఈ పాట్టు అవతారిక ఇక్కాగా వాయెత్తు ఈ ప్రబంధం అవతరిత్తదు అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు. ఈ పాసురం చెప్పడం కోసమే అండి అసలు ఈ ప్రబంధం అవతరించింది. అసలు తిరుమాలై అనేటటువంటి ప్రబంధం అవతరించిందే ఈ పాసురం చెప్పడం కోసం అని పెరియవాచాన్ పిళ్ళై అనుగ్రహిస్తున్నారంటే ఈ పాసురం ఎంత విశేషమైనటువంటి పాసురమో చూడండి. ఇదుక్కుమేల్ ఈ ప్రబంధ శేషముం ఇప్పాటిల్ సొల్లుగిర అర్ధత్తిల్ నిష్టరా ఇరుప్పారుడయ ఏత్తం సొల్లుగిరుదు ఇదుక్కుమేల్. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ 37 పాసురములు కూడా ఈ పాసురాన్ని చెప్పడానికి ఉండేటటువంటి పూర్వరంగం. అంటే మన మనసుల్ని ఈ పాసురంలో చెప్పబడేటటువంటి ఈ విషయం మన మనసులో అలా నాట్టివైతానన్నట్టుగా అలా సుప్రతిష్టంగా నాటుకుపోవడానికి ఏర్పరిచినటువంటి పూర్వరంగమేమో 1 నుండి 37 పాసురాలు అయితే 39 నుండి 45 వరకు ఉండేటటువంటి ఆ పాసురాలన్నీ కూడా ఇప్పాటిల్ సొల్లుగిర అర్ధత్తిలే నిష్టరా ఇరుప్పారుడయ ఏత్తం. ఈ పాసురంలో చెప్పబడినటువంటి అర్థాన్ని ఆచరిస్తూ దాని అందే నిష్ట కలిగినటువంటి వారి యొక్క గొప్పతనాన్ని చెప్పేటటువంటి పాసురములు. ఈ తర్వాత చెప్పేటటువంటి ఆ పాసురాలన్నీ కూడా భాగవతోత్తముల యొక్క వైభవాన్ని చెప్పేటటువంటి పాసురాలు. భాగవతోత్తములు అంటే ఎలా ఉంటారండి అంటే ఈ పాసురంలో చెప్పబడింది అని చెప్తున్నారు. మనం తిరుమాలయ ప్రబంధాన్ని చూస్తే మొదటి 3 పాసురాలలో ఆళ్వార్లు తిరునామం యొక్క పావనత్వాన్ని, తిరునామం యొక్క భోగ్యత్వాన్ని అనుగ్రహించి 4వ పాసురం నుండి 14వ పాసురం వరకు లోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా పరోపదేశం, తామొక్కరే బాగుపడటం కాకుండా లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా తమ గోష్ఠిలో చేర్చుకోవాలనేటటువంటి గొప్ప పరోపకారం గొప్ప సహృదయంతో వారి మీద ఉండేటటువంటి కరుణతోటి కృపతోటి వారందరికీ లోకానంతటికీ కూడా పరోపదేశం చేశారు 10 పాసురాలలో. తర్వాత 10 పాసురాలలో రంగనాథుడి యొక్క వైభవాన్ని తాము అనుభవిస్తూ లోకానికి అందించారు. ఆ తర్వాత 10 పాసురాలలో తాము పెరుమాళ్ల ముందు నైత్యానుసంధానం చేసి పెరుమాళ్ల ముందు తమ నైత్యాన్నంతటినీ కూడా 34వ పాసురం వరకు పెరుమాళ్ల ముందు విన్నపం చేశారు. 35వ పాసురంలో పెరుమాళ్ళ నుండి దూరంగా వెళ్ళిపోతారు ఆళ్వార్లు అని పెరుమాళ్లే బెంగపడిపోయి తమ వైభవాన్నంతటినీ కూడా ఆళ్వార్ల ముందు పెరుమాళ్ళు కటాక్షింప చేస్తే పెరుమాళ్ళని విడిచి నేను ఎక్కడికి వెళ్ళను అని నిశ్చయించుకొని పెరుమాళ్ళకే ఈడుపడి ఉంటాను అని ఆళ్వార్లు 35వ పాసురంలో చెప్పారు. 36వ పాసురంలో నౌకాతో జీవదే నన్ను రక్షించు స్వామి అని పెరుమాళ్ళ రక్షించమని ఆక్రందించారు. 37వ పాసురంలో నాకు తల్లి తండ్రి సకల విధ బంధువు, నేను కోరుకునేది ఆయన గోష్ఠిలో చేరినటువంటి వాడిగా ఆయన భావించాలి అని
తమ తమ శేషత్వం అంతా కూడా భగవంతుని యొక్క భగవత్ శేషత్వాన్ని అంతటినీ కూడా 37వ పాసురంలో మనకి అనుగ్రహించారు. అలా ఈ ప్రబంధంలో ఒక్కొక్క మెట్టు మనల్ని ఎక్కిస్తూ ఇప్పుడు భాగవత శేషత్వము అనేటటువంటి గొప్ప పురుషార్థాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు ఆళ్వార్లు. అలా ఇక మీదట ఈ ప్రబంధం అసలు అవతరించిందే ఈ పాసురం చెప్పడం కోసం. ఇక మీద చెప్పబడేటటువంటి పాసురాలన్నీ కూడా ఈ పాసురంలో చెప్పినటువంటి అర్థాన్ని ఆచరించి దాని అందు నిష్ట కలిగినటువంటి వారి యొక్క గొప్పతనాన్ని చెప్పడం కోసం అవతరించాయి అని చెప్తున్నారు. ఆగా మహాభారత సారం చర్మశ్లోకమానా పోలే ఈ ప్రబంధ సారం ఇప్పాటు. అలా మహాభారతం యొక్క అంత 1,25,000 శ్లోకములు కలిగినటువంటి ఆ మహాభారతానికి సారము చర్మశ్లోకమైతే ఈ ప్రబంధానికి సారము ఈ పాసురమే అని పెరియవాచాన్ పిళ్ళై మనకు అనుగ్రహిస్తున్నారు. ఇదుతాన్ ద్వయత్తినుడయ అర్ధత్తై చొల్లగిరదు. ఏముందండి ఈ పాసురంలో అంత వైభవం ఏముంది, ఏమనుగ్రహించారు ఆళ్వార్లు ఈ పాసురంలో అంటే, ఈ పాసురంలో ద్వయత్తినుడయ అర్ధత్తై చొల్లగిరదు, ద్వయమంత్రం యొక్క అర్థాన్ని ఈ పాసురంలో మనకి అనుగ్రహించారు ఆళ్వార్లు. చూడండి, ప్రబంధమేమో తిరుమంత్రంలో ఉండేటటువంటి ప్రణవార్థాన్ని తెలియచేస్తుంది. ఈ పాసురం ఎలాంటిది అంటే చర్మశ్లోకంలాగా వైభవంగా ఉండేటటువంటి పాసురం ఈ పాసురంలో ఏం చెప్పబడింది అంటే ద్వయమంత్రం ఏదైతే అర్థాన్ని చెప్పబడుతోందో ఆ అర్థమే ఈ పాసురంలో చెప్పబడి ఉంది అని చెప్తున్నారు. ఆళ్వార్లు మనకి అనుగ్రహించేటటువంటి ఆ విషయాలని పూర్వాచార్యులు అందించేటటువంటి ఆ విధానం చూస్తే మనం తెలుసుకోవలసింది ఏమిటి అంటే 3 మంత్రములు, మంత్రరాజము, మంత్రరత్నము, చర్మశ్లోకము అనేటటువంటి 3 మనం తెలుసుకోవాల్సిందే. ఆ 3 మనకి ఏం ఉపయోగాలు కలగజేస్తాయో ఆ విషయాలే మనకి ఆళ్వార్లు తమ ప్రబంధంలో కూడా తెలియచేసి ఉన్నారు. ఆ మంత్రములో వచ్చినటువంటి క్రమము కూడా తిరుమంత్రంలో ప్రణమం ఉంటుంది, నమః పదం ఉంటుంది, నారాయణ పదం ఉంటుంది. ఆ ప్రణమంలో చెప్పినటువంటి ఆ విషయాన్నే నమః పదము, నారాయణ పదము విశదీకరించి చెప్తుంది. ఆ నారాయణ పదంలో ఉన్నటువంటి ఆ విషయాన్నే ద్వయమంత్రము విశదీకరించి చెప్తుంది. ద్వయమంత్రంలో చెప్పినటువంటి ఆ విషయాలనే చర్మశ్లోకం ఇంకా విశదీకరించి చెప్తుంది. అలా ఈ ప్రబంధంలో పూర్తిగా ఒక విషయం చెప్పాలనుకున్నటువంటి ఆళ్వార్లు ఈ పాసురంలో దాన్ని విశదీకరించి సుస్పష్టంగా మనకి అనుగ్రహిస్తున్నారు. ఏమనుగ్రహిస్తున్నారు ఈ పాసురంలో అంటే ద్వయమంత్రం యొక్క అర్థాన్ని అనుగ్రహిస్తున్నారు. ఏముంటుందండి ద్వయంలో అర్థం ఏమిటి అంటే, ద్వయత్తిల్ ప్రాపకం మున్నాయ్ ప్రాప్యం పిన్నాయిరుక్క ఇదిల్ ప్రాప్యం మున్నాయ్ ప్రాపకం పిన్నాయిరుపానెన్నెన్నిల్. ద్వయంలో ప్రాప్యము అంటే మనం పొందవలసినటువంటిది. ఏం పొందాలి? శ్రీమన్నారాయణ చరణౌ శరణౌ ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః. ఆ లక్ష్మీనాథుడి ఆ పిరాటితో కూడి ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడికి కైంకర్యం చేయడమే మనం కోరుకోవలసినటువంటి, మనం పొందేటటువంటి ప్రాప్యము. అది ప్రాప్యము, కైంకర్యం, పెరుమాళ్ల కైంకర్యం, పిరాటితో కూడినటువంటి పెరుమాళ్ళకి కైంకర్యం చేయడమే మనం పొందవలసినటువంటి ప్రాప్యం. అది ప్రాప్యం తర్వాత చెప్పబడింది. ప్రాపకము అది ఎలా పొందాలి అంటే ఆయనకి శరణాగతి చేసి ఆయన ద్వారానే ఈ కైంకర్యం పొందాలి అనేటటువంటి విషయము మొదటి పూర్వఖండంలో చెప్పబడింది. ప్రాపకము అంటే ఉపాయము, ప్రాప్యము అంటే ఉపయము. మనం పొందవలసినటువంటిది ప్రాప్యము, ఆ పొందేటటువంటి విధానము ప్రాపకము. ద్వయంలో ముందు ప్రాపకం చెప్పబడిందంటే మనం ఎలా శరణాగతి చేయాలి అనేటటువంటి విషయం ముందు చెప్పబడింది. శరణాగతి చేసిన తర్వాత ఆయననే ఉపాయంగా పట్టుకున్న తర్వాత ఆయన ద్వారా మనం పొందేటటువంటి ఫలము తర్వాత చెప్పబడింది. కానీ ఈ పాసురంలో అది మార్చి చెప్పారట. ఎలా చెప్పారు? ముందు మనం పొందేటటువంటి ఆ కైంకర్యాన్ని ముందు చెప్పి, ఆ ప్రాప్యాన్ని ముందు చెప్పి, ఆ పొందేటటువంటి కైంకర్యం ఎలా పొందుతాము అంటే ఆ ఉపాయం ఏమిటి అనేటటువంటి దాన్ని తర్వాత చెప్పారండి. అలా ఎందుకు చెప్పారు అంటే దానికి సమాధానం అనుగ్రహిస్తున్నారు.
వ్యుత్పత్తి వేళయిల్ ప్రాప్యం మున్నాయ్ ప్రాపకం పిన్నాయ్ ఇరుక్కడవదిరే. వ్యుత్పత్తి దశ, ప్రయోగ దశ అని రెండు దశలు ఉంటాయి. అనుష్ఠాన దశ, వ్యుత్పత్తి దశ, అనుష్ఠాన దశ అని రెండు దశలు ఉంటాయి. వ్యుత్పత్తి దశ అంటే విషయాన్ని సమగ్రంగా తెలియచేసేటటువంటి దశని వ్యుత్పత్తి దశ అంటారు. అసలు ఏం ప్రతిపాదిస్తోంది అనేటటువంటి దాన్ని వ్యుత్పత్తి దశ అంటారు. ఆ తర్వాత ప్రయోగ దశ, దాన్ని ఆచరించేటటువంటి దశ, దాన్ని అనుష్ఠాన పర్యంతము మనం ఆచరించేటటువంటి దశని ప్రయోగ దశ అని అనుష్ఠాన దశ అంటారు. వ్యుత్పత్తి దశలో ముందు అసలు జీవుడికి విషయం ఏమీ తెలియనటువంటి వాడికి ముందు విషయాన్ని తెలియచేసేటప్పుడు ఎలా చెప్పాలి అంటే, నువ్వు కష్టపడి ఏడాదంతా నువ్వు కష్టపడి చదివితే నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందిరా అని పిల్లవాడికి చెప్తాం. వాడికి ఎలా ఉంటుంది, కష్టపడి చదవటం అనేటటువంటిది ముందు చెప్పాం కాబట్టి అమ్మో ఇంత కష్టపడాలా, ఏడాదంతా కూడా కష్టపడాలా అనేటటువంటి భావన కలుగుతుంది. అలా చెప్పకుండా నీకు ఫస్ట్ ర్యాంక్ కావాలంటే నువ్వు కష్టపడి చదవాలి అని కనుక చెప్పామనుకోండి, ముందు ఆ ఫలాన్ని గురించి చెప్తున్నాం, ఏదైతే పొందబోతున్నామో ఆ ఫలాన్ని గురించి చెప్తున్నాం కాబట్టి దాని మీద ముందు అవగాహన కలిగిస్తే, దాని ముందు ఆశ కలిగిస్తే, దాన్ని నెరవేర్చుకోవడం కోసం ఆ పిల్లవాడు ఏడాది మొత్తం కష్టపడడానికి కూడా ఎలా అయితే సిద్ధపడతాడో, అలా మనకి తెలిసేటటువంటి దశలో, మనకి ఆ విషయాన్ని తెలియచేసేటటువంటి ఆ దశలో ముందెప్పుడూ కూడా ఆ కైంకర్యం ఎంత భోగ్యంగా ఉంటుంది, ఆ కైంకర్యం మనకి ఎలా మనం సహజమైనటువంటిది, జీవుడికి సహజంగా పొందవలసినటువంటిది ఆ పెరుమాళ్ళ యొక్క కైంకర్యము. ఆ పెరుమాళ్ళ యొక్క కైంకర్యం, ఆ దాస్యం కూడా ఏదో నిర్బంధంగానో ఏదో కష్టపడి చేసేటట్టుగా ఉండదు, ఎంతో భోగ్యంగా ఉంటుంది ఆ కైంకర్యము, దాస్యము అనేటటువంటిది ముందు ఆ కైంకర్యం యొక్క వైభవాన్ని అంతటినీ కూడా చెప్తే అప్పుడు అది పొందాలి అనేటటువంటి ఒక కోరిక కలుగుతుంది. చూడండి, 1 కోటి రూపాయలు ఉంటే మీ దగ్గర ఒక పెద్ద బంగళా వస్తుందండి అని చెప్తే, అమ్మో కోటే, అసలు ఆ బంగళా వద్దు, మాకు అసలు చూడను, మనకు కాదులే, ఆ బంగళా కోటి ఉన్న వాళ్ళకి, కోటికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఆ బంగళా గురించి తెలుసుకోవాలి, ఇంకా మిగతా విషయాలు తెలుసుకోవాలి అని చెప్పి కొంతమంది వెనక్కే వచ్చేస్తారు. అలా చెప్పకుండా ఒక చక్కటి బంగళా ఉందండి, ఇందులో అన్ని వసతులు ఉన్నాయి అని ముందు ఆ బంగళా గురించి, అందులో ఉన్నటువంటి విశేషాలన్నిటి గురించి చెప్తూ ఉంటే, కోటి రూపాయలు లేనటువంటి వాడికి కూడా ఎలా అయినా సరే కోటి రూపాయలు సంపాదించి ఆ బంగళాని నేను సొంతం చేసుకోవాలి అనేటువంటి ఆశ ఎలా అయితే కలుగుతుందో, అలా ముందు ఆ కైంకర్యం మీద రుచి కలగజేయడం కోసం ఆ కైంకర్యం యొక్క వైభవాన్ని అంతటినీ కూడా తెలియచేస్తే, ఆహా ఇంత గొప్పదా కైంకర్యం అంటే, ఇంత ఆనందంగా ఉంటుందా కైంకర్యం చేయడం అంటే, పెరుమాళ్ళకి కైంకర్యం చేయడం అంటే ఇంత ఆనందంగా ఉంటుందా, నిత్యము కూడా దీన్నే చేస్తూ ఉండాలంటే నేనేం చేయాలి, నిత్యము నేను పెరుమాళ్ళ యొక్క తిరుముఖ మండలంలో ఆనందాన్ని చూస్తూ ఉండాలంటే నేనేం చేయాలి అనేటటువంటి ఆలోచన, ఆ కైంకర్యం యొక్క గొప్పతనము, ఆ కైంకర్యం యొక్క యథార్థ జ్ఞానము తెలిస్తే అప్పుడు ఆ కైంకర్యం ఎలా పొందాలి అనేటటువంటి విషయము మనకి ఆటోమేటిక్గా కుతూహలం అనేటటువంటిది, ఒక క్యూరియాసిటీ అనేటటువంటిది మనకి కలుగుతుంది. కాబట్టి వ్యుత్పత్తి వేళలో ముందు ప్రాప్యము ముందు చెప్పి ప్రాపకం తర్వాత చెప్తారు అంటారు. ఇదేం కొత్త విషయం కాదండి, వేదాలు కూడా ఈ విధంగానే చెప్పాయి అనే విషయాన్ని చెప్తున్నారు. స్వర్గకామో జ్యోతిష్టోమేన యజేత என்று తైత్రీయ ఉపనిషత్ తైత్రీయ సంగతి ఎన్గిర వృత్పత్తి వేళయే ఇరుప్పదు. తైత్రీయ ఉపనిషత్తు కూడా స్వర్గకామో జ్యోతిష్టోమేన యజేత, స్వర్గము కావాల్సినటువంటి వాడు జ్యోతిష్ఠోమమును చెయ్యవలను అని ఉపనిషత్తు యొక్క వాక్యము చెప్పడం కూడా, ఉపనిషత్ వేదము కూడా ఆ వాక్యాలు చెప్పేటప్పుడు ముందు ఫలాన్ని చెప్పి ఆ తర్వాత ఆ ఫలాన్ని ఎలా పొందాలి అనేటటువంటి మార్గము, సాధనము తర్వాత చెప్పింది కదా. అలాగే ఇక్కడ కూడా వ్యుత్పత్తి వేళలో ముందు కైంకర్యాన్ని చెప్పి ఆ కైంకర్యం ఎలా పొందాలి అనేటటువంటి విషయాన్ని తర్వాత చెప్తున్నారు అంటున్నారు. అనుష్ఠాన వేళయిల్ జ్యోతిష్టోమానుష్ఠానపూర్వకమాగవిరే స్వర్గసిద్ధి.
అనుష్ఠించేటటువంటి అది తెలుసుకున్నప్పుడు ఓహో స్వర్గం పొందాలి అంటే జ్యోతిష్ఠోమం చేయాలి అని ఉపనిషత్ వాక్యం ఉంది కదా. ఓహో స్వర్గం పొందాలి అంటే ఏం చేయాలి, జ్యోతిష్ఠోమం. మరి అనుష్ఠించేటప్పుడు ఎలాగా, ముందు జ్యోతిష్ఠోమం చేస్తే తర్వాత స్వర్గం సిద్ధిస్తుంది. అనుష్ఠించేటప్పుడు అది రివర్స్ అవుతుంది, మళ్ళీ ముందు జ్యోతిష్ఠోమం చేయాలి, ఆ తర్వాత స్వర్గసిద్ధి అనేటటువంటిది కలుగుతుంది. అలాగా ప్రాపక నిష్టయాలేయిరే ప్రాప్య సిద్ధి. ప్రాప్యము ఎప్పుడు కలుగుతుంది అంటే మనం పట్టుకునేటటువంటి ఆ సాధనలో నిష్ట కలిగినప్పుడే ఆ చివరి ఫలం అనేటటువంటిది సిద్ధిస్తుంది అంటున్నారు. అప్పడియే ఇప్పాటిలే వ్యుత్పత్తి వేళయ్యాయ్ ద్వయం అనుష్ఠాన వేళయ్యాయిరుక్కదు. ఈ పాసురమేమో తెలియచేసేటటువంటి సందర్భం కాబట్టి వ్యుత్పత్తి వేళలో ఉంది. ద్వయమంతరమేమో అనుష్ఠాన పర్యంతము. ఆల్రెడీ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అంతా కూడా తిరుమంత్రార్థంలో మనకి అనుగ్రహిస్తారు కాబట్టి ద్వయం దగ్గరకు వచ్చేసరికి అది అనుష్ఠానంలో ఉంచుకోవాల్సినటువంటి మంత్రం కాబట్టి ఆ మంత్రంలో అనుష్ఠాన వేళకు తగినట్టుగా ముందు ఉపాయం చెప్పారండి. ఎలా మనం శరణాగతి చేయాలో ఆ విషయాన్ని చెప్పారు. శరణాగతి చేస్తే మనకి కలిగేటటువంటి ఫలం ఏమిటో తర్వాత ఉత్తర వాక్యంలో చెప్పారు అని చెప్తారు. అది ఇక్కడ ఈ పాసురంలో మాత్రం ముందు కైంకర్యం యొక్క రుచిని కలగజేస్తూ తర్వాత ఆ కైంకర్యం ఎలా పొందాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు అని చెప్తున్నారు. அதில் பூர்வபாகத்தளவிலே அனுசந்தித்தார் நம்மாழ்வார், ఉత్తర భాగத்தை అనుసంధిత్తాళ్ ఆండాళ్. అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు. అందులో పూర్వభాగం విషయాన్ని ఎవరు అనుసంధానం చేశారండి? ద్వయంలో ఉండేటటువంటి పూర్వభాగం శ్రీమన్నారాయణ శరణం ప్రపంచే అనేటటువంటి విషయాన్ని ఎవరు విశదీకరించి చెప్పారు అంటే నమ్మాళ్వార్లు విశదీకరించి చెప్పారు కదా అంటున్నారు. ఉలగముండ పెరువాయ అనేటటువంటి ఒక దశకంలో ఒక తిరువాయుముషులో అక్కడ అగలగిల్లే నిరయమెన్రు అలర్మేల్ మంగై అనేటటువంటి ఆ పాసురంలో అత్యద్భుతంగా ఎలా శరణాగతి చేయాలి మనము అని ఆ తిరువేంగడ ముడయాన్ విషయంలో శరణాగతి ఎలా చేయాలి అని పరిపూర్ణంగా దానిని అనుభవించి శరణాగతి చేసి మనకి అనుగ్రహించినటువంటి వారు నమ్మాళ్వార్లు. కాబట్టి నమ్మాళ్వార్లు పూర్వ భాగంలో ఎక్కువ అభినవేశం కలిగినటువంటి వారు. అంటే ఎప్పుడు శరణాగతి ఎలా చేయాలి అనేటటువంటి విషయాన్ని బాగా దాని అందు ఎక్కువ అభినవేశం కలిగి అది బాగా మనకి అనుగ్రహించినటువంటి వారు, దాన్ని బాగా అనుసంధానం చేసినటువంటి వారు నమ్మాళ్వార్లు. ఉత్తర భాగత్తై అనుసంధిత్తాల్ ఆండాళ్ తల్లేమో పూర్వభాగాన్ని చెప్పి కొంత మామూలుగా చెప్పి వదిలేసి ఉత్తర భాగం మీద ఎక్కువ ఈడుపడినటువంటి ఆవిడ ఆండాళ్ తల్లి. మత్తైనం కామంగళ్ మాత్తు. స్వామి యావదాత్మభావిగా ఉన్నంతసేపు కూడా నీకుతో ఉన్నటువంటి సంబంధం విడదీయరనటువంటి సంబంధాన్ని కలిగి ఉండి నీకు ఇష్ట వినియోగార్హంగా ఉండేటట్టుగా మమ్మల్ని నువ్వు స్వీకరించాలి. అదే మేము కోరుకునేటటువంటిది కైంకర్యము. అది తప్ప మిగిలినవన్నీ కూడా మత్తైనం కామంగళ్ మాతో మిగతా ఆ విషయాలేవి కూడా మాకు అక్కర్లేదు స్వామి అని పెరుమాళ్ళ దగ్గర విన్నపం చేశారు ఆండాళ్ తల్లి సిత్తుం సిరుగాలై అనేటటువంటి పాసురంలో. అలా ఉత్తర భాగం శ్రీమతే నారాయణాయ నమః అనేటటువంటి ఆ పాసురంలో చెప్పబడినటువంటి ఆ ఖండంలో చెప్పబడినటువంటి ఆ కైంకర్యం మిథున కైంకర్యము అంతటినీ కూడా ఆండాళ్ తల్లి గొప్పగా అనుసంధానం చేశారు తిరుప్పావై దివ్య ప్రబంధంలో సిత్తుం సిరుగాలే అనేటటువంటి పాసురంలో. కాబట్టి మనకి ద్వయమంత్రాన్ని పూర్వఖండాన్ని మనం తలుచుకుంటే గుర్తొచ్చేటటువంటి వారు నమ్మాళ్వార్లు, ఉత్తర భాగాన్ని తలుచుకుంటే మనకి గుర్తొచ్చేటటువంటి వారు ఆండాళ్ తల్లి. అయితే ఇవై ఇరండయ్యం సేర్ అనుసంధిత్తారి వాజ్వారే ఆయత్తు. వాటి రెండిటినీ కలిపి గొప్పగా అనుసంధానం చేసినటువంటి వారు ఈ ఆళ్వారే కదా. అది కూడా అర్చా తిరుమేని దగ్గర రంగనాథుడి దగ్గర ఈ విషయాన్ని విన్నపం చేసినటువంటి వారు ఈ ఆళ్వార్లే కదా. ఆళ్వార్లు ఒకటి గొప్పగా చెప్పి ఆళ్వార్లు కూడా ఉత్తర భాగం యొక్క అర్థాన్ని చెప్పారు. ఒజువిల్ కాలమెల్లాం ఉడనాయిమని అనేటటువంటి ఆ పాసురంలో ఉత్తర
భాగం యొక్క అర్థాన్నే చెప్పారు. కానీ ఎందులో ఎక్కువ ఈడుపడి ఉన్నారు అంటే శరణాగతి చేయడంలోనే ఎక్కువ ఈడుపడి ఉండి దాన్నే ఎక్కువ అనుసంధానం చేశారు నమ్మాళ్ళవార్లు. ఆండాళ్ళ తల్లేమో మొదటి ఎలా వెళ్ళాలి పెరుమాళ్ళ దగ్గరికి అనేటటువంటి విషయాన్ని చెప్పినప్పటికీ కూడా గొప్పగా అనుసంధానం చేసింది ఏమిటి అంటే యావదాత్మభావిగా ఉన్నంత వరకు నీతో ఉన్నటువంటి సంబంధం విడదీరానటువంటి సంబంధమే మాకు ఉండాలి. నువ్వు ఈ ఆత్మ నీకు ఇష్ట వినియోగార్హకంగా ఉండాలి, అంతే తప్ప ఇంకొక కోరిక మాకేమీ ఉండకూడదు అని ఆండాళ్ళ తల్లి దాన్ని అనుసంధానం చేస్తే ఈ ఆళ్వార్ల యొక్క గొప్పతనం ఏత్తం ఏమిటి అంటే వారు చెప్పినటువంటి ఆ విషయాలు రెండింటినీ కూడా ఒక దాంట్లో కూర్చి మనకు అనుగ్రహిస్తున్నారు. అది వీరి యొక్క గొప్పతనము. పరమ కరుణ కలిగినట్టు కారుణికులు కాబట్టి గొప్ప వాత్సల్యం మనందరి మీద ఉంది కాబట్టి ఆ రెండింటినీ కూడా కూర్చి అనుసంధానం చేసి మనకి ఈ పాసురంలో అనుగ్రహిస్తున్నారు. ఇప్పాట్టుకు కీజిల్ పాట్టోడే సంగతి ఎన్నెన్నిల్. ఈ పాసురానికి క్రింద చెప్పబడినటువంటి పాసురానికి సంగతి ఏమిటండి, ఏమిటి కనెక్షను అని అడిగితే అలియనం నంబయల్ ఎన్నార్ అమ్మవో కొడియవారే ఎన్రు కిలాయత్తు వార్తై సొన్నవారే. పెరుమాళ్ళు ఎంత ప్రాధేయపడినా నోకాదొశివదే అని ప్రార్థించినా ఆ తర్వాత తల్లివి తండ్రివి నువ్వే, నేను కోరుకునేటటువంటిది నీ గోష్ఠిలో నీవాడిగా నువ్వు నన్ను గుర్తించడమే అని ఆళ్వార్లు పెరుమాళ్ళ ముందు విన్నపం చేసిన పెరుమాళ్ళు ఉలకక పలకక ఉండేసరికి ఏమిటి పరమాత్మ నా విషయంలో ఆయన హృదయం ఇంత కఠినంగా మారిపోయింది అని అని చెప్పినటువంటి ఆళ్వార్లు అలా చెప్తూ ఉన్నారు. అలా చెప్తున్నటువంటి సమయంలో విషయాంతర ప్రవణమాన సంసారத்திலே வகுத்த புருஷார்த்தத்தை అపేక్షిక్కయ్యం. విషయాలతో నిండి ఉండి ఆ విషయాలని అనుభవించడంలోనే ప్రావణ్యం కలిగినటువంటి సంసారంలో వగుత్త పురుషార్థత్తై ఆయన సేవే కోరుకునేటటువంటి వారు, ఆయన కటాక్షమే కోరుకునేటటువంటి వారు, ఆయన కటాక్షాన్నే అపేక్షించేటటువంటి వారు, ఇక ఏ పురుషార్థాలు కోరుకోకుండా ఆయన కైంకర్యం అపేక్షించేటటువంటి వారు, ఆయన కటాక్షం అపేక్షించేటటువంటి వారు ఉండటమే దుర్లభం కదా. తత్ సిద్ధిక్కునం కైపార్తిరుక్కయ్యం. అది కూడా ఎలా పొందాలనుకుంటున్నారు ఆళ్వార్లు? తాము ఏదో సాధనని అవలంబించి, తాము ఏదో ఉపాయాన్ని అవలంబించి పెరుమాళ్ళ యొక్క కటాక్షాన్ని పొందాలి అని కోరుకోవడం లేదు. పెరుమాళ్ళే ఆయనే ఆయన కైంకర్యాన్ని పొందింప చెయ్యాలి, నాకు ఆయనే ఉపాయంగా ఉండాలి అని కదా ఆళ్వార్లు భావిస్తున్నారు. ఆ పురుషార్థాన్ని పొందడం కోసం కూడా దేనివైపు చూసి ఎదురు చూస్తున్నారు అంటే ఆ రంగనాథుడి యొక్క శ్రీహస్తాన్నే కదా చూస్తున్నారు. ఇంకొక సాధనాన్ని అవలంబించి ఆ సాధనం నాకు పెరుమాళ్ళ కైంకర్యం తెచ్చిపెడుతుందిలే అని భావించకుండా ఆ కైంకర్యం కూడా ఆయనే నాకు ఇప్పించాలి అని కదా ఎదురు చూస్తున్నారు. కైపా తిరుక్కయ్యం, మా చేతి కోసమే, మా చేతి వైపే కదా ఆళ్వార్లు చూస్తున్నారు. అంటే ఇంకొక సాధనం ఏమీ పట్టుకోకుండా ఉపేయము ఆయన కైంకర్యం పొందడానికి మార్గము ఆయనే కదా అని కదా అలాంటి అధ్యవసాన స్థితిలో కదా ఆళ్వార్లు ఉన్నారు. అదుక్కుమేల్, దానికి పైన విళంబం పోరాదే కిలాక్కయ్యుమాయ్. అంతేకాకుండా దానికి మీద విక్కుటమైనటువంటి ఆర్తి కలిగినటువంటి వారు ఆ కైంకర్యము ఇప్పుడే కావాలి, ఇంకా ఇవ్వవేమిటి స్వామి, ఆ పొందేటటువంటి పురుషార్థం ఏదైతే ఉందో దాని పట్ల త్వర ఎక్కువగా కలిగినటువంటి వారు, ఆ కైంకర్యం పెరుమాళకి ఇప్పుడే నా జీవితం వ్యర్థమైపోయింది, ఇంకా నా జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు, పెరుమాళ్ళకు సకల విధ కైంకర్యములు నేను ఇప్పుడు చేసుకోవాలి అని ఆ కైంకర్య త్వర కలిగినటువంటి వారు కదా, త్వరతోటి మా ఆక్రందన చేసేటటువంటి వారు కదా అనుకుంటున్నారు. ఇవ్వళవు పుగర నిర్పారై பெருவோமே என்று பெரிய பெருமாள் திருவுள்ளம் பிரசன்னமாய் திருவுள்ளத்தில்
అడంగళం తిరుముగత్తిలే తోన్రుంబడి ఇరుక్క. అలా పెరుమాళ్ళ ఆహా ఆళ్వార్లు వంటి వారు దొరకడమే దుర్లభము. ఎలాంటి వారు? విషయ ప్రావణ్యంతో కూడి ఉన్నటువంటి ఈ సంసారంలో మా కైంకర్యము కోసము మా చేతిని మా కేసి ఎదురు చూస్తూ, అంటే మేమే వారికి కైంకర్యం ప్రసాదించడం కోసం ఎదురు చూస్తూ, ఆ పైన ఆ కైంకర్యం ఎప్పుడు లభిస్తుందా ఇంకా ఇవ్వవేంటి రంగనాథ, ఇంకా నన్ను కటాక్షించవేంటి అని ఆ విలంబాన్ని సహించలేక మమ్మల్ని ఆక్రందిస్తున్నారే, ఇలాంటి వారు ఎక్కడ దొరుకుతారు అని పెరుమాళ్ళ యొక్క తిరువుళ్ళమంతా కూడా, ఆయన హృదయం అంతా కూడా ఆనందంతో నిండిపోయి ప్రసన్నమైపోయి, ఆ తిరువుళ్ళల్లో ఉండేటటువంటి ఆ ఆనందం హద్దులు దాటి తిరుముఖ మండలంలో అంతా కూడా ఆళ్వార్లకి దర్శింపచేస్తూ ఉంటే, అంటే రంగనాథుడి యొక్క తిరుముఖ మండలం ఆళ్వార్ల యొక్క స్థితిని చూసి పెరుమాళ్ళ యొక్క తిరుముఖ మండలం ఆనందంతో వెలిగిపోతూ ఉంటే, దేవరీరై కిట్టి దేవరీర్ పక్కలిలే న్యస్తభరణాయ్ తందాముడై అహితతத்தில் கைவாங்கியிருப்பாரை கண்டால் ఇంగనేయో దేవరీర్ తిరువుళ్ళం ఉగందిరుప్పదు. ఆళ్వారికి ఒక విషయం అర్థమైందట. పెరుమాళ్ళ దగ్గరకు చేరి పెరుమాళ్ళ పక్కన న్యస్తభరణాయ్ తమ భారాన్నంతటినీ కూడా పెరుమాళ్ళకి మీదే ఉంచి, అంటే పెరుమాళ్ళ దగ్గర శరణాగతి చేసి, తందాముడయ అహితత్తిల్ కైవాంగి మనకి కావాల్సినటువంటి మనని రక్షించుకునేటటువంటి విషయంలో మన ప్రవర్తని వెనక్కి తీసుకొని ఆయన చేతి కోసం మనం ఎదురు చూస్తూ ఉంటే, ఇంగనేయో దేవరి తిరువుళ్ళం ఉగందిరుప్పదు. ఇదే కదా పెరుమాళ్ళ యొక్క ఆనందానికి కారణమవుతోంది అని என்று పెరుమాళ్ తిరుముగత్తై పార్తు విన్నప్పం సైగిరార్ అని పెరుమాళ్ యొక్క తిరుముఖ మండలంలో ఉండేటటువంటి ఆనందాన్ని చూస్తూ పెరుమాళ్ళకి విన్నపం చేస్తున్నారు. ఓ రంగనాథ, తెలిసిపోయింది నాకు, నువ్వు ఎప్పుడు ఆనందం పడతావు, నీకు ఎప్పుడు ఆనందం కలుగుతుంది అంటే నీ భక్తులు నీ దగ్గరికి చేరి వారి భారాన్నంతటినీ కూడా నీ మీదే ఉంచి తమని రక్షకత్వంలో తాము ఏమాత్రము ప్రవర్తించకుండా, అంటే తమ రక్షకత్వము తాము చేసుకోకుండా తమ స్వప్రయత్నాన్ని విరమించుకొని నీ కోసమే ఎదురు చూస్తూ నీ వాకిలి దగ్గర పడి ఉండేటటువంటి వారందరినీ చూస్తే నీ తిరువుళ్ళం ఆనందంతో నిండిపోతుంది కదా, నీ మనసు ఆనందంతో నిండిపోతుంది కదా అని పెరుమాళ్ళ తిరుముఖ మండలంలో ఆళ్వార్ల విషయంలో పెరుమాళ్ళ యొక్క తిరుముఖ మండలం ఆనందంతో విరాజిల్లుతూ ఉంటే, స్వామి నీ భక్తులు ఎవరైతే నిన్ను ఇలా ఆశ్రయిస్తారో వారందరి విషయంలో నువ్వు ఇంత గొప్పగా ఆనందిస్తావు కదా అని చెప్తున్నారు. அதில் ருச்சியுடைய யாருடைய அனுசந்தானமாயிருக்கம் துவயம் அதில் ருச்சி விண்ணப்பம் செய்கிறார் చర్మశ్లోకం ప్రపత్యే విధిక్కిరదాయిరుక్కుం. చర్మశ్లోకం కూడా చర్మశ్లోకంలో కూడా ఇదే చెప్పబడి ఉంది కదా. ఆయన అన్ని ఉపాయాలను విడిచిపెట్టి ఆయనే ఉపాయము అని భావించి ఆయన పాదాల దగ్గర మన భారాన్నంతటినీ కూడా ఉంచితే ఆయనే మన పాపాలన్నిటినీ కూడా తొలగించి ఆయన కైంకర్యాన్ని కటాక్షిస్తారు కదా. ఇదే కదా ప్రపత్తినే విధించారు కదా, చర్మశ్లోకంలో కూడా చెప్పబడి ఉంది కదా. అదిల్ రుచియుడయ యారడయ అనుసంధానమా ఈరుక్కుం ద్వయం. ఆ చర్మశ్లోకంలో ఎవరికైతే రుచి ఉంటుందో ఆ భాగవతోత్తములందరూ కూడా నిత్యము అనుసంధానం చేసేటటువంటిది ద్వయమే కదా. ద్వయనిష్టర్ పక్కల్ ఈశ్వరునుక్కుండాన ఉగప్పై చొల్లుగిరదు ఇప్పాటిల్. ఏం చెప్తున్నారండి చివరికి ఈ పాసురంలో అంటే, ద్వయాన్ని నిత్యము అనుసంధానం చేసేటటువంటి భాగవతోత్తములు ఎవరైతే ఉంటారో ఆ భాగవతోత్తముల పట్ల ఈశ్వరుడికి ఉండేటటువంటి ఉగప్పు, పెరుమాళ్ళకి ఉండేటటువంటి సంతోషము, ఆయనకి కలిగేటటువంటి ఆనందము, భాగవతోత్తముల్ని చూస్తే అందరికీ ఆనందం కలుగుతుంది. అలా సాక్షాత్తు సర్వేశ్వరుడికి కూడా ఆనందమయుడైనటువంటి ఆ సర్వేశ్వరుడికి కూడా ఆనందాన్ని కలగచేసేటటువంటి విషయం ఏమిటండి అంటే, నిత్యము ద్వయాన్ని అనుసంధానం చేస్తూ పెరుమాళ్ళని ఆశ్రయించేటటువంటి ఆ భాగవతోత్తముల్ని చూస్తే
పెరుమాళ్ళకి అంతా ఎక్కడ లేనటువంటి ఆనందంతో ఆయన హృదయం అంతా కూడా పొంగిపోతుంది. మనం జీవితం యొక్క పరమార్థం ఏమిటి అంటే అదిగో ఆ ఆ హృదయంలో పరమాత్మ యొక్క హృదయంలో ఆనందం అనేటటువంటి ఆ భావనని అది కలిగింప చేయడమే మన జీవితం యొక్క పరమార్థం. ఆయన ఇంత శ్రమ పడి మనకి కర్ణ కళేబరాలన్నిటినీ కూడా ఇచ్చి, శాస్త్రాన్ని ఇచ్చి, ఆచార్యుణ్ణి ప్రసాదించి, ఈ పడేటటువంటి శ్రమకంతటికీ కూడా ఫలం ఏమిటి అంటే అదిగో ఆయన తిరుముఖ మండలంలో ఆ ఆనందాన్ని కలిగిస్తే ఆయన పడినటువంటి శ్రమ అంతా కూడా వ్యర్థం కాలేదు, సార్థకమైంది అని పెరుమాళ్ళే ఆనందిస్తారట. అలా దేవరీర్ కిట్టు దేవరీర్ పక్కలలే న్యస్తభరనాయ్ தந்தாமுடைய அஹிதத்தில் கைவாங்கி இருப்பார் கண்டால் ఇంగనేయో దేవరీర్ తిరువళ్ళం ఉగందిరుప్పదు. పెరుమాళ్ళ ఎప్పుడు ఆనందపడతారు అంటే ఆయన దగ్గరికి చేరి మన భారాన్నంతటినీ కూడా ఆయన మీద ఉంచి, నా రక్షకత్వంలో నన్ను నేను రక్షించుకోవడంలో నా ప్రమేయం నేనేమి ప్రవర్తించను స్వామి, నా రక్షక భారమంతా కూడా నీదే అని ఆయనకి ఎప్పుడైతే ఆయన దగ్గర విన్నపం చేస్తూ, ఆయన గుమ్మం దగ్గర పడిగాపులు కాస్తూ, ఆయన కళ్యాణ గుణాలని, సౌందర్య అతిశయాన్ని కళ్యాణ గుణాలతోటి మనం పొద్దుపుచ్చుకుంటే అది కదా ఆయనకి ఆనందము, అది కదా ఆయన హృదయంలో ఆనందాన్ని కలగచేసేటటువంటి విషయము. అలా ఆనందాన్ని కలగచేసేటటువంటి భాగవతోత్తములందరూ కూడా వారి జీవితాన్ని ప్రొద్దుపుచ్చుకోవడం కోసం ద్వయమంత్రాన్నే అర్థానుసంధానం చేస్తూ ఉంటారు. అలా ద్వయమంత్రాన్ని అర్థానుసంధానం చేసేటటువంటి భాగవతోత్తముల్ని చూస్తే పరమాత్మకి ఆనందం కదా. అందుకని కదా భాగవతోత్తముల్ని మనం ఆశ్రయించాలి, అందుకని కదా భాగవతోత్తముల్ని సేవించాలి. మనం భాగవతోత్తముల్ని చూస్తే పరమాత్మకే ఆనందం కలిగినప్పుడు ఆ భాగవతోత్తముల్ని మనం సేవిస్తే, మనల్ని చూస్తే పెరుమాళ్ళకి ఇంకెంత ఆనందం కలుగుతుంది. అందుకోసం కదా మనం భాగవతోత్తముల్ని సేవించాలి. ఎవరైతే నిత్యము ద్వయనిష్ఠులైతే ఎవరైతే ఉన్నారో వారి పట్ల పరమాత్మకే అంత ఆదరణ ఉంటే మనం ఇంకెంత ఆదరం పెంచుకోవాలి ఆ భాగవతోత్తముల పట్ల. వారిని చూస్తే పెరుమాళ్ళకి ఆనందం కలగచేసేటటువంటి గొప్ప మహనీయులు వీరు కదా అని వారి దగ్గర శరణాగతి చేస్తే అప్పుడు కదా మన జీవితం సార్థకత కలుగుతుంది అని భాగవత వైభవాన్ని అంతటినీ కూడా తెలియజేశారు. మనం చెప్పుకునేటటువంటిది కైంకర్యము 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 అని మనం రోజు అనుకుంటూ ఉన్నాం. కైంకర్యం అంటే ఏమిటి అంటే ఆ భగవంతుని యొక్క తిరువుళ్ళంలో ఆనందాన్ని కలగజేయడమే కైంకర్యం అంటే. ఎప్పుడు ఆనందం కలుగుతుంది ఆ పెరుమాళ్ళ యొక్క హృదయంలో అంటే ఒక గొప్ప ద్వయనిష్ట కలిగినటువంటి భాగవతోత్తముల్ని చూస్తే ఆయనకి ఆనందం కలుగుతుంది. అలా పెరుమాళ్ళకి ఆనందం చేసేటటువంటి ఆ ద్వయనిష్ట కలిగినటువంటి ఆ భాగవతోత్తముల్ని సేవిస్తే ఆయనకి ఆనందం కలుగుతుంది. అలాంటి వారి యొక్క వైభవాన్ని అంతటినీ కూడా ఈ పాసురంలో మనకి ఆళ్వార్లు అనుగ్రహించారు. ఆ పాసురంలో ఉండేటటువంటి విశేషాలని యథావకాశంగా రేపటి రోజున సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం.